దివ్యాంగులకు సేవ చేస్తే దైవ సేవతో సమానమని ప్రజాప్రతినిధులు ప్రజా సంఘ నాయకులంతా దివ్యాంగులకు తోడ్పాటును అందించాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలోని శివంస్ గార్డెన్లో మంత్రి సొంత డబ్బులతో 500 మంది దివ్యాంగులకు ఉచిత బస్ పాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చాలా మంది దివ్యాంగులు బస్ పాసుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారని, అందరికీ ఒకే చోట అందించాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు హరీష్ రావు తెలిపారు. ఇప్పటికే బస్ పాసు రాని వారు ఎవరైనా ఉంటే వారి వివరాలు క్యాంపు కార్యాలయంలో అందించేలా నియోజకవర్గ పరిధిలోని గ్రామ సర్పంచులు, దివ్యాంగుల సంఘ నాయకులు చొరవ చూపాలని ఆయన కోరారు. ఇక బస్ పాసులకు కావలసిన అన్ని ఖర్చులు తానే భరించి ఉచితంగా పాసులు అందిస్తానని హరీష్ రావు భరోసానిచ్చారు. ఒక మంచి కార్యక్రమం. మీలో చాలా మంది ఈ బస్ పాస్ తీసుకోవడానికి ఆఫీస్ చుట్టూ తిరగడానికి ఇబ్బంది పడతా ఉన్నారని, నేనే నా కార్యాలయం నుంచి మా కౌన్సిలర్లు, మా సర్పంచ్ల ద్వారా మీ అందరికీ చెప్పంపి 2 ఫోటోలు ఇవ్వండి, మీ సర్టిఫికెట్ ఇవ్వండి, జిరాక్స్ కాపీ. మేము బస్ పాస్ ₹1 కూడా మీరు కట్టవలసిన అవసరం లేకుండా బస్ పాస్ తీసి మీ చేతుల్లో పెట్టే కార్యక్రమం చేస్తామని చెప్పి ఇవాళ చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక 500 మందికి ఉచిత బస్ పాస్ ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. బట్ మన నియోజకవర్గంలో దాదాపు 3800, 3700 మంది దివ్యాంగులు ఉన్నారు. మరి మనం కేవలం ఒక 500 మందికి మాత్రమే ఇవాళ రీచ్ అయినాం. సరే, కొంతమందికి ఏమో లేవలేరు, వాళ్ళు బస్ పాసే అవసరం ఉండదు. కానీ ఇంకా అవసరం ఉన్న వాళ్ళు ఎంత లేదన్నా ఒక 1000